హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు తమ్ముడి పెళ్లి సిరీస్. తమ్ముడి పెళ్లి సిరీస్లో ఈరోజు మన వీడియో ఏంటంటే హల్దీ సెలబ్రేషన్ అన్నమాట. అయితే మన ఛానల్లో పెళ్లి సిరీస్ మొత్తం షార్ట్ వీడియోస్ ఇంకా లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. మీ అందరికీ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. నచ్చుతున్నట్లయితే వీడియోని చూసి ఒక లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈరోజే పందిర్ రాట మార్నింగ్ చేసాము. రాట తర్వాత కార్యక్రమాలు అంటే పీని వేయడం, ఇంకా అమ్మవారి గుళ్ళకి వెళ్ళడం, అక్షతలు కలపడం, ఇలా ఇవన్నీ మనకి ఫుల్ వీడియో ఇంకా షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేశాను అనమాట. ఈవినింగ్ అయితే హల్దీ సెలబ్రేషన్ పెట్టుకున్నాము అదే రోజు. అయితే డెకరేషన్ సింపుల్గా ఇలా చేయించుకున్నాము. బయటన అంటే ఇంటి గుమ్మం బయటన ఇలాగా చిన్న సింపుల్గా డెకరేట్ చేయించుకున్నాం అన్నమాట. ఇంకా సెలబ్రేషన్ స్టార్ట్ చేసేసాము. అయితే ఇక్కడ స్టార్టింగ్ పిన్ని వచ్చేసి కొంచెం పసుపది రాసి బొట్టు పెడుతూ ఉంది. స్టార్టింగే ఇంకా బొట్టు పెట్టేసి ఇంకా అబ్బాయిని అయితే కూర్చోబెట్టేసాము. పెట్టేసిన తర్వాత ఇంకా అందరూ ఇంకా 1 by 1 వచ్చేసి ఇలాగా బొట్టు అయితే పెట్టేస్తూ ఉన్నారు. ఇది మా ఫ్యామిలీలో ఫస్ట్ హల్దీ సెలబ్రేషన్ అనమాట అబ్బాయిది. సో అందరూ కొంచెం ఎక్సైటెడ్గా ఉన్నారు. ఇక్కడ బొట్టు పెట్టేసి ఇంకా అక్షతలు అయితే వేసేసాము అందరము. వేసేసిన తర్వాత ఇంకా ఫొటోస్ అయితే తీసుకుంటున్నారనమాట. అంటే మనకి హల్దీ అంటే కొంచెం వాటర్ అది వేసేసిన తర్వాత కానీ ఇంకా డ్యాన్స్ అది వేస్తారు కదా, దాని తర్వాత కానీ ఫొటోస్ అంటే కొంచెం కరెక్ట్గా రావని చెప్పేసి ఇంకా స్టార్టింగే ఇలా ఫ్యామిలీ వైజ్గా వచ్చి ఇంకా అందరూ ఫొటోస్ అయితే క్లిక్ చేయించుకుంటున్నారు. ఆ రోజు ఈవినింగ్ అయిపోయిందండి. ఇది స్టార్ట్ అయ్యేసరికి ఈవినింగ్ టైంలో స్టార్ట్ చేసేసాము. ఇంకా ఫ్యామిలీస్ అందరూ 1 by 1 వచ్చి ఇలా ఫొటోస్ అయితే క్లిక్ చేయించుకుంటున్నారు. హల్దీ సెలబ్రేషన్ కోసం అంటే మా తమ్ముడికి బ్రదర్స్ ఎక్కువ ఉన్నారండి. అటువైపు చిన్నాన్న పెద్దనాన్న పిల్లలు ఇలాగే ఎక్కువ మంది ఉన్నారు. అయితే ఈ మగవాళ్ళ గ్యాంగ్ అంతటికి కుర్తాస్ అయితే కొన్ని తీసుకొచ్చారు. అవే అందరూ వేసుకున్నారనమాట. యూనిఫామ్గా చాలా బాగున్నాయి. ఇక్కడ వచ్చేసి ఇది మా ఫ్యామిలీ. అంటే మా హస్బెండ్ అయితే మార్నింగ్ పందిర్ రాట వేశారు కదా, రాట వేసేసి వెంటనే వెళ్ళిపోయారండి. కొంచెం వర్క్ ఉందని చెప్పేసి వెళ్ళిపోయారు. ఇంకా మేము కూడా ఈవినింగ్ ఈ సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత రిటర్న్ అయిపోతున్నాము. నెక్స్ట్ డే పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయండి. నెక్స్ట్ డే ఇంకా తర్వాత రోజు కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ సెలబ్రేషన్ ఎంత ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతే ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా మేమైతే ముందు అన్నీ ప్రిపేర్ చేసుకొని ఉన్నాము. అయితే వీళ్ళు వచ్చేసి కజిన్స్, అంటే పెద్ద పిన్ని కొడుకులు ఇద్దరు ఉన్నారు అక్కడ. మా పిల్లలు ఇద్దరు ఉన్నారు. చిన్న పిన్ని వాళ్ళ అబ్బాయి ఒకడున్నాడు. పెద్దోడు వచ్చేసి జాబ్లో ఉన్నాడు, ఢిల్లీలో ఉన్నాడు. నెక్స్ట్ డే వచ్చాడు. నెక్స్ట్ ఈ ఫ్యామిలీ వచ్చి అన్నయ్య, వదిన ఇంకా వాళ్ళ పిల్లలు. తర్వాత ఇలా లేడీస్ గ్యాంగ్ అందరూ గ్యాదర్ చేసి ఇంకా ఫోటో అయితే క్లిక్ చేస్తున్నారు. మేము హైడ్ చేసుకున్న కెమెరామ్యాన్ వచ్చేసి కొంచెం కష్టపడ్డాడండి. అంటే ఏంటంటే 1 2 3 అని చెప్పటంలో కష్టపడ్డారు. అంతకు మించి మాతో ఇంకేం చేయించలేదు. హల్దీ అనేటప్పుడు కొంచెం అన్నీ చేపిస్తారు కదా, చిన్న చిన్న రీల్స్ లాంటివి, ఇటువంటివి ఫార్మేషన్స్ కానీ ఇలాంటివి అసలు ఆ అబ్బాయి ఏం చేయించలేదండి. అలాగా వెళ్ళిపోయింది అంతే.
ఇంకా మాకు నచ్చినట్టు మేము ఏదో చేసేసుకున్నాం తప్పించి, ఆయన కూడా ఈవినింగ్ వెళ్ళిపోవాలని చెప్పి కొంచెం కంగారుగానే ఆయన కూడా చేసేసాడు. ఇదన్నమాట ఈ గ్యాంగ్ అంతటికి కుర్తాస్ అయితే భలే ఉన్నాయి కదా. నెక్స్ట్ ఇంకా డ్యాన్స్ అయితే స్టార్ట్ చేశారు. ముందు రోజు కొంచెం ఈ బాయ్స్ అందరూ కొద్దిగా ప్రాక్టీస్ అయితే చేశారండి. అందరూ మంచి డ్యాన్సర్స్ అని అనుకోండి, చూస్తే మీకే అర్థమవుతుంది. ఎలాగోలా అలాగా ప్రాక్టీస్ చేసి మరి వేసేసుకున్నారు డ్యాన్స్. నేను ఇక్కడ సాంగ్స్ పెట్టడం అయితే నాకు కుదరదు, అంటే తెలిసిందే కదా మనకి కాపీరైట్ ఇష్యూ అయితే వస్తుంది. అందుకని చెప్పేసి నేను ఒక్కొక్క సాంగ్ని షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తూ ఉన్నాను. ఇలా లాంగ్ వీడియోలో మనకి మ్యూజిక్ అండ్ సాంగ్ ఇలా యాడ్ చేయడం కుదరదండి. సో ఇలా అయితే అందుకని చెప్పి నేను షార్ట్ వీడియోసే పోస్ట్ చేస్తూ ఉన్నాను అనమాట. కానీ బాగానే ప్రాక్టీస్ చేశారులేండి. Trees glow, caddy drop top, got the rims on shine. West Coast living, where it's always fine. Barbecue grilling, got the smoke in the air. Neighbors pulling up, good vibes everywhere. Talk box singing, let the synthesizer play. Grooving through the block like it's a Saturday. ఇక్కడ మా అన్నయ్యతో స్టెప్ వేయిద్దామని అందరూ చాలా ట్రై చేశారండి. కాకపోతే అలా మెగాస్టార్ స్టెప్ ఒకటి వేసేసి ఇంకా సైడ్ అయిపోయాడు. ఇంకా పిల్లలందరూ చాలా బాగా డ్యాన్స్ అయితే వేశారండి. మీకు బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తే ఇగ్నోర్ చేయండి, పక్కన అపార్ట్మెంట్లో వర్క్ అవుతుంది. ఇక ఇక్కడ డ్యాన్స్ వేస్తున్నాడు కదా ఈ అబ్బాయి, ఫస్ట్ అయితే చాలా సైలెంట్గా ఉన్నాడు. ఇంత సైలెంట్ ఉన్నాడు ఏంటో అనుకున్నాను నేను, కాకపోతే డ్యాన్స్ అయితే చాలా బాగా వేసాడు అనమాట. మగ పిల్లలకి ఇన్బిల్ట్ ఉంటుందండి ఆ డ్యాన్స్ వేసే ఇది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మా కోడలు మేనకోడలు డ్యాన్స్ వేస్తుంది. ఈ అమ్మాయి కూడా చక్కగా మధ్యాహ్నం అంతా ఫుల్గా పడుకొని లేచి బాగా ఏడ్చింది. ఏడ్చిన తర్వాత హల్దీ టైంలో మంచిగా రెడీ అయ్యి వచ్చేసి ఫుల్గా డ్యాన్స్ వేసేసిందండి. అసలు ఎక్కువ కష్టపడకుండా ఇబ్బంది పడకుండా సూపర్గా అయితే డ్యాన్స్ వేసిందనమాట. ఆ నెక్స్ట్ డే నుంచి సిక్ అయిపోయింది. ఇంకా పెళ్ళి వరకు కూడా పాపం క్లియర్ అవ్వలేదన్నమాట. ఇంకా మా అమ్మాయి వచ్చి తను ఇద్దరు కలిసి వేస్తున్నారు. మేము ఎప్పుడైనా హాలిడేస్కి వెళ్తే వీళ్ళిద్దరి పని అదేనండి. ఇంకా హైదరాబాద్లో టీవీలో సాంగ్స్ పెట్టుకోవటం, డ్యాన్స్ వేయటం. కాకపోతే మా పిల్లలు కొంచెం ఆలోచించారు. ఫస్ట్ టైము ఇలాగ బయట సెలబ్రేషన్స్లో డ్యాన్స్ వేయటము ఇది అంటే కాలేజెస్లో స్కూల్స్లో వేసేవారు, కానీ అంటే ఫ్యామిలీ ముందు కొంచెం మా అన్నయ్యకి అయితే భయపడ్డారు ఫస్ట్. వాళ్ళేంటి మేము కూడా కొద్దిగా భయపడ్డాము. నాన్న కానీ అన్నయ్య కానీ ఇలాగా చిన్నాళ్ళు అందరూ ఉన్నారు కదా, ఎలా ఏంటి అని చెప్పి కొంచెం భయం వేసింది. కాకపోతే అక్కడ ఫంక్షన్లో హల్దీలో అందరూ రిలేటివ్సే ఉన్నారండి. ఫ్రెండ్స్ కానీ అవుటర్స్ కానీ ఎవ్వరూ లేరనమాట. ఫస్ట్ కొంచెం ఇబ్బంది పడినా అలాగా ఇంకా లాస్ట్కి వచ్చేసరికి సెట్ అయిపోయింది.
యాక్చువల్గా ఫ్యామిలీలో అమ్మ కానీ పిన్ని వాళ్ళు కానీ ఏమంటారంటే, అరే డ్యాన్సా బయట, అదేంటది అలా వేస్తామా, చిన్నపిల్లలు కదా వేసేది, మనం ఏంటి అనే టైప్ ఫ్యామిలీ అనమాట వాళ్ళు. ఈరోజు ఫస్ట్ టైము కొంచెం అలాగ డ్యాన్స్ అంటే ఓ ఎగిరేసి గెంతేసి అది కాదండి, మనం హార్ట్ఫుల్గా ఎంజాయ్ చేస్తూ జస్ట్ అలా చేతులు కదిపినా చాలు, అది హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. మరి అంత పర్ఫార్మెన్స్ చేసేంత రేంజ్లో ఎవరము ఉండం కదా. అలాగని మేము ముందు నుంచి ప్రాక్టీస్ కానీ ఇవి ఏం అసలు అనుకోలేదు. అంటే డ్యాన్స్ అంటే అమ్మో వద్దు అంటారు కదా అని చెప్పి ఇంకా అలా అయితే ఉండిపోయాము. ఈ అబ్బాయిలు మాత్రం ముందు రోజు కొంచెం ప్రాక్టీస్ అయితే చేసుకున్నారు. మనకి ఎక్కడైనా న్యూసెన్స్ లేకుండా ఉంటే చక్కగా ఎంజాయ్ చేయొచ్చండి. ఎవరైనా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరైనా సరే. కొంచెం దానికోసమే కొద్దిగా భయపడతాం, కానీ ఇదైతే ఫ్యామిలీ ఫంక్షన్ కాబట్టి నో ప్రాబ్లం. అయితే లేడీస్ని కూడా ఇంకా డ్యాన్స్ వేయమని చెప్పి అయితే అందరుండి ఇలా పైకి అయితే తీసుకొస్తూ ఉన్నారు. అగోని కనిపిస్తుంది కదా మా పిన్ని, మా చిన్న పిన్ని, ఆవిడకైతే డ్యాన్స్ అంటే భలే ఇష్టం అనమాట. అందరినీ ఇంకా ఫోర్స్ చేసి మరి తీసుకొచ్చింది. ఎలాగోలా మీ వచ్చినా రాకపోయినా ఏదో ఒకలా చేసి డ్యాన్స్ అయితే వెయ్యాలని చెప్పి. కాకపోతే మేము కూడా అలాగే తెలుసు కదా మన లేడీస్కి, ఏదో దోశలు వేసే స్టెప్ లేదా బట్టలు ఉతికే స్టెప్ ఇలాగా స్టెప్లు అయితే వేసేసి మేము కూడా అందులో పార్టిసిపేట్ చేసేసాము. మీకు మ్యూజిక్ ఉంటే ఇంకా కొంచెం బాగా అనిపించేది, బట్ చెప్పాను కదండి కాపీరైట్ అయితే వస్తుంది. ఇక్కడ లేడీస్ గ్యాంగ్ కంటే మగవాళ్ళు అంటే అబ్బాయిలు కొంచెం ఎక్కువ మంది ఉన్నారండి. వాళ్ళు బాగా డామినేట్ చేసేస్తారు మాకు. చెప్పాను కదండి ఇలా దోశలు వేయడం, ఇవి ఈ స్టెప్పులు అనమాట. ఏదో ఒకటి మనకి హ్యాపీగా అనిపించిందా చేసామా అంతే. అది కూడా బాగా అనిపిస్తుంది కదా మనకి, అమ్మో మేము కూడా డ్యాన్స్ చేసాము అనే ఫీలింగ్. అంటే ఓ ఎగిరేసి గెంతేసి చేసేయాల్సిన అవసరం లేదు. ఇలా అనమాట మన హ్యాపీనెస్. ఇలా కూడా మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ కదండి. నెక్స్ట్ ఇంకా మిగతా తమ్ముళ్ళు పెళ్ళిళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదా, అప్పుడు ఇంకొంచెం ఈజీ అయిపోతుంది. అయితే మా డ్యాన్స్లు అయితే త్వరగానే కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా స్నానం అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ అన్నిట్లో కొంచెం పసుపు అది కలిపేస్తున్నాం అనమాట. ఫస్ట్ అయితే వాళ్ళ పేరెంట్స్. యాక్చువల్లీ నేను చెప్పాను కదండి మేమైతే స్టార్ట్ అయిపోవాలి, ఇంకా ఈవినింగ్ అయిపోయింది, చాలా టైం అయిపోయింది, మేమైతే వైజాగ్ వరకు రావాలి అలా అని చెప్పేసి కొంచెం ఫాస్ట్గా మేము కూడా రెడీ అయితే ఉన్నాము. ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ వేసిన తర్వాత ఇంకా మిగతా అందరూ ఒక్కొక్కరు వచ్చి ఇలాగే వాటర్ అయితే వేస్తూ ఉన్నారు అబ్బాయి పైన. ఇక వాటర్ వేయడం స్టార్ట్ చేసినప్పుడే మేము అనుకున్నామండి మేము ఫాస్ట్గా సైడ్ అయిపోవాలని చెప్పి. ఎందుకంటే ఇంకా ఒకరిపైన ఒకరు నీళ్ళు అయితే వేసేసుకుంటారు. మేమైతే బయలుదేరాల్సి ఉంది కాబట్టి నేనైతే వచ్చి కొంచెం వాటర్ వేసి ఫాస్ట్గా లోపలికి అయితే వెళ్ళిపోయి బ్యాగ్ తీసుకొని మేము అందరికీ బాయ్ చెప్పి అయితే వెళ్ళిపోయామండి. లేదు అని అంటే ఇంకా మొత్తం తడిపేస్తారు, ఇంకా అప్పుడు మరీ లేట్ అవుతుంది. ఆల్రెడీ లేట్ అయింది, నేను పిల్లల్ని తీసుకొని రావాలి కాబట్టి కొంచెం ఫాస్ట్గా రెడీ అవుదామని చెప్పేసి మేమైతే ఇంకా వాటర్ వేసిన తర్వాత అయితే అసలు ఒక్క క్షణం అయితే ఉండలేదండి అక్కడ. మా హల్దీ సెలబ్రేషన్ అయితే ఇలాగ అయ్యింది.
మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో పెళ్లి సిరీస్ వీడియోస్ అన్నీ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూసేయండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. మళ్ళీ పెళ్లి వీడియోతో వస్తా.